హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు దివ్య వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్, స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్, బ్యాక్ వచ్చేసి టెంపుల్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ప్రతి పాయింట్ టు పాయింట్ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ లో హైలైట్ వచ్చేసి బ్యాక్ పార్టే. ఇంకా ల్యాక్ చేయకుండా కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాం. నేను 1 మీటర్ బ్లౌజ్ పీస్ అండ్ 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. నేను సపరేట్ గా ఏం తీసుకోలేదు. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే 1 మీటర్ వచ్చిందనమాట. సపరేట్ గా లైనింగ్ వచ్చేసి 1 మీటర్ నేను షాప్ లో తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే మనము ఈ లైనింగ్ అయితే నీట్ గా అయితే ఒక ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి, ఓపెన్స్ వచ్చేసి ఆపోజిట్ లో ఉండేటట్టు చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఎవరైనా బ్యాక్ పార్ట్ కట్ చేస్తారు, నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తున్నాను. ఒక పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ అనేది ఫస్ట్ కటింగ్ చేస్తున్నాను. తర్వాత ఫ్రంట్ పార్ట్, లాస్ట్ లో బ్యాక్ పార్ట్ చూపిస్తాను. ఎందుకంటే ఇది ఈ కటింగ్కి అలా అయితేనే సింపుల్గా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ అయితే ఎగస్ట్రా పీసెస్ క్రాస్గా ఉన్న పీసులు కూడా నేను ఇలా కట్ చేసుకేసుకున్నాను. 4 మడతలుగా వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ అనేది 2 హ్యాండ్స్ కాబట్టి 4 మడతలుగా వేసుకొని ఎగస్ట్రా అనేది కట్ చేసేసుకొని స్ట్రైట్గా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ఒక మార్క్ అనేది గీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ సైజ్ వచ్చేసి 10 ఇంచెస్ పెట్టాను అండ్ 2.5 ఇంచ్ వచ్చేసి పఫ్ కోసం ఎగస్ట్రా పెట్టాను. మొత్తం 10 ఇంచెస్ అండ్ 2.5 ఇంచెస్ 12.5 ఇంచెస్ అయితే పొడవు పెట్టాను అనమాట. 10 ఇంచెస్ దగ్గరికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి అండ్ 2.5 దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడ ఒక లైన్ గీసుకోవాలి. మనము 10 ఇంచెస్ దగ్గర నుంచి ఒక 2 ఇంచెస్ అనేది కిందకి డౌన్, 2 కానీ 2.5 కానీ కిందకి ఒక మార్క్ అనేది వేసుకోవాలి. 10 ఇంచెస్ దగ్గర మనము ఒక 3.5 ఇంచ్ అనేది ఒక మార్క్ పెట్టుకోవాలి. మళ్ళీ 2.5 పైన మనం పెట్టాం కదా, అక్కడ నుంచి ఒక 1 ఇంచ్ అనేది పెట్టుకొని ఆ పైన నుంచి కింద 3.5 దగ్గరికి ఇట్లా రౌండ్ షేప్లో గీసుకొని అక్కడి నుంచి మళ్ళీ కింద 2.5 ఖర్చు దగ్గర పెట్టాం కదా, 2.5 ఇంచ్ డౌన్, ఆ డౌన్ దగ్గరికి మళ్ళీ ఇలా అనేది క్రాస్గా అనేది మనం మార్క్ చేసుకోవాలి. పఫ్ హ్యాండ్స్కి ఈ కటింగ్ అనమాట. ఇంకా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే కట్ చేసేసుకోవడమే. కట్ చేసుకున్న తర్వాత నేను లోతు అదంతా కూడా నేను స్టిచ్ చేసిన తర్వాత నేను కట్ చేస్తానన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చూద్దాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ వైపు మన సైడ్ ఉండాలి. ఇది కూడా సేమ్ ఇందాక నేను ఎగస్ట్రా క్లాత్ అనేది ఉంది కదా, అంటే క్రాస్గా ఉందంతా కూడా కట్ చేసేసుకొని స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుంటున్నాను. నేను స్ట్రైట్గా అయితే ఒక మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాను. పొడవు వచ్చేసి నేను 14 ఇంచెస్ పెడుతున్నాను. 14 ఇంచెస్ అండ్ ఒక 1/2 ఇంచ్ వచ్చేసి కింద ఖర్చు కోసం కదా అట్లా పెట్టాను అనమాట. ఇట్లా స్ట్రైట్గా అనేది 14 ఇంచెస్కి ఒక మార్క్ అనేది పెట్టుకొని పైన ఉంది కదా, ఆ పైన నుంచి కూడా మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలన్నమాట. స్కేల్ తోటి 14 ఇంచెస్ దగ్గరికి కింద ఖర్చుతో కలిపి 14.5 వస్తుంది. కింద ఖర్చు నేను గీసాను కాబట్టి అది తీసేసి 14 ఇంచెస్ పెట్టాను అనమాట. ఇప్పుడు మనకి నడుం లూజ్ వచ్చేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అండ్ 1.5 ఇంచ్ వచ్చేసి అది టక్స్ కోసం అండ్ 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం. ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి అయితే బ్యాక్ పార్ట్కి తగ్గించుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం తర్వాత కట్ చేసుకోవడానికైనా బాగుంటుంది అనమాట, తగ్గకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైన 2 ఇంచెస్కి వచ్చేసి 2 ఇంచెస్కి అయితే నేను నెక్ పెట్టుకున్నాను అండ్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టుకున్నాను. 2 ఇంచెస్కి నెక్ పెట్టుకున్నాను, 3 ఇంచెస్ షోల్డర్. ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచ్కి మార్క్ పెట్టుకున్నాను. ఇట్లా ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకుంటున్నాను. పైన నుంచి కూడా ఇట్లా బాక్స్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత 1.5 ఇంచ్ వచ్చేసి మనం బ్యాక్ పెట్టుకుంటాము అండ్ 1 ఇంచ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అనమాట. 1 ఇంచ్ అంటే లోతు కూడా తీస్తున్నాను ఒకేసారి. 1 ఇంచ్ పెడితే మనకి ఇంకొకేసారి లోతు కూడా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనం ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇంకా ఆర్మ్ రౌండ్ కూడా మనం డ్రా చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి నేను 5.2 ఇంచెస్కి అయితే పెడుతున్నాను. 5.2 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత నేను నీట్గా ఒక బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకొని రౌండ్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. రౌండ్గా అయితే డ్రా చేసుకున్నాను. ఇది నెక్ పార్ట్ అనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్నలాగా నీట్గా అయితే మనం డ్రా చేసుకున్నలాగా మనం నీట్గా అయితే కట్ చేసేసుకోవాలి. నెక్ అండ్ మొత్తం కూడా ఆర్మ్ రౌండ్ వచ్చేసి నేను మళ్ళీ బ్యాక్ పార్ట్
డ్రా చేస్తాను కదా అప్పుడు చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎలా అయితే డ్రా చేశానో ఆర్మ్ రౌండ్ సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. ఇట్లా ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా ఇట్లా డ్రా చేసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఓపెన్స్ ఉన్నాయి కదా, ఆ ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం. మనకి ప్రిన్స్ కట్ కాబట్టి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇది మామూలుగా అదే బ్యాక్ హుక్స్ కాబట్టి ఓపెన్స్ అనేది మన సైడ్ ఉండాలి, మొత్తం రివర్స్లో ఉంటుంది అనమాట. ఇట్లా ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం పెట్టుకొని ఉక్స్ పట్టి వేస్తాం కదా, అక్కడ ఖర్చు కూడా మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మన నెక్ పార్ట్ ఉంది కదా, దాన్ని ఈ ఖర్చు సైడ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చూపిస్తున్నాను కదా, ఆ ఖర్చు అనేది నేను డ్రా చేసుకున్న గీత దగ్గర నుంచి మనం ఈ ఫ్రంట్ పార్ట్ అనేది దానిపైన వేసుకోవాలన్నమాట. ఇట్లా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ అయితే నెక్ కూడా పైన షోల్డర్ మొత్తం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత టేప్ తీసుకొని చంక మార్క్ అని చెప్పాను కదా, ఇక్కడ చూడండి ఇప్పుడు 1.5 పెట్టుకోండి. ఫస్ట్ మనం 1 ఇంచ్ పెట్టుకొని డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ 1.5 పెట్టుకొని మార్క్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఒకేసారి కట్ చేసిన ఇప్పుడు చూడండి లోతు ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ తీసేసాం కదా, ఇది మనం మామూలుగా మార్క్ చేసుకున్నాం అంతే బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు నేను పొడవు చూసుకున్నాను, నాకు 14.5 ఇంచే వచ్చింది. నేను అలానే ఉంచుతున్నాను అనమాట. నెక్ పార్ట్ వచ్చేసి 2 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఇప్పుడు 3.5 ఇంచ్కి నేను బ్యాక్ నెక్ అనేది దింపుతున్నాను అనమాట. ఇది పోట్ నెక్ లాగా ఉంటుంది కదా, అట్లా అనమాట. పైన రౌండ్ అనేది 3.5 దగ్గరికి ఇట్లా రౌండ్ అనేది డ్రా చేసుకున్నాను. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ కానీ ఇట్లా మార్క్ పెట్టుకోవాలి. నేనైతే 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఇట్లా 1 ఇంచ్ పెట్టుకున్న తర్వాత మనం కింద పెట్టుకుంటాం కదా ఈపు దగ్గర అయితే నేను ఇక్కడ 5 ఇంచెస్ అట్లా పెట్టుకుంటున్నాను. పొడవు వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకుంటే నాకు ఖర్చుతో మొత్తం కూడా నాకు తగ్గుతుంది అనమాట, మొత్తం కరెక్ట్గా వస్తుంది అనమాట. నేను ఇక్కడ 5 ఇంచెస్ అట్లా పెట్టేసుకున్నాను. కింద ఖర్చు పైన ఖర్చు మొత్తం పోతుంది కాబట్టి నాకు 4.5 అట్లా వస్తుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను ఫస్ట్ ఇక్కడ చూడండి 2.5 పెట్టుకుంటున్నాను. అక్కడ 2.5 పెట్టుకొని ఇక్కడ నేను చూపించినట్టుగా ఇక్కడ చూడండి పైన నేను 1.5 దగ్గర మార్క్ చేసుకున్నాను కదా, ఇప్పుడు స్కాలప్ వచ్చేటట్టు డ్రా చేసుకుంటున్నాను. చూడండి ఇట్లా కొంచెం పైకి అనేది రావాలన్నమాట. నేను చూపించిన షేప్లో అయితే పెట్టుకోండి. ఇక్కడ నేను చూపించిన షేప్లో అయితే డ్రా చేసుకోవాలి. స్కాలప్ అనేది మనకి మినిమం 3 స్కాలప్స్ రావాలన్నమాట. 3 స్కాలప్స్ వచ్చేటట్టు అయితే మనకి మన నెక్ అనేది టెంపుల్ నెక్ అనేది బాగా అనిపిస్తుంది అనమాట. నేను 3 స్కాలప్స్ వచ్చేటట్టు డ్రా చేసుకున్నాను. దీనికి మెజర్ అంటే ఏం లేదు, మనకి స్కాలప్ వచ్చేసి 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ అయితే ఉండాలి మినిమం. అట్లా చూసుకొని డ్రా చేసుకోండి. నేను ఇది అంచనాతో డ్రా చేశాను అనమాట. ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేటప్పుడు మనకి షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తే మనం దాన్ని సరి చేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఒక దగ్గర కొంచెం షేప్ అవుట్ అయిపోయినట్టు అనిపించింది అనమాట. అందుకని నేను కటింగ్లో కొంచెం సరి చేసుకొని కట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి నీట్గా స్కాలప్ అనేది ఇట్లా కట్ చేసేసుకోవడమే. బట్ నెక్ మాత్రం చాలా బాగుంటుంది, అస్సలు డిస్టర్బ్ అయితే అవ్వదు. ఇక్కడ నేను చూపించినట్టు కట్ చేసుకున్న తర్వాత పైన మనకి ఇంకొకటి ఉంది కదా రౌండ్ అనేది, దాన్ని కూడా నేను కట్ చేసేసుకున్నాను. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ లోతు కూడా ఉంది కదా, ఆ లోతు కూడా మనం ఫ్రంట్ పార్ట్ ఆల్రెడీ తీసేసాము. ఇది పైకి కట్ చేసేసుకున్నాము ఎలాగో మెజర్ చేసుకొని. మనకి బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం ప్రిన్స్ కట్ అనేది కట్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి 4 ఇంచెస్కి నడుం పార్ట్ దగ్గర ఒక మార్క్ వేసుకున్న తర్వాత 1.5 ఇంచ్కి ఒక మార్క్ వేసుకొని 4 ఇంచెస్ దగ్గర నుంచి పైకి ఒక 4 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇట్లా స్ట్రైట్ లైన్ అయితే గీసుకున్న తర్వాత మనం ఇక్కడ నేను ఎప్పుడు చెప్పేలాగానే ఒక డ్రాప్ షేప్లో అయితే మనం 1.5 ఇంచ్ దగ్గరికి ఆ మిడిల్ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇట్లా డ్రా చేసుకోవాలి. ఆ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఇట్లా ఆర్మ్ రౌండ్లోకి ఇట్లా క్రాస్గా రౌండ్గా మనం ఇట్లా గీసేసుకోవాలన్నమాట. గీసేసుకొని నేను ఎలా అయితే కట్ చేశానో సేమ్ అలా కట్ చేసేసుకుంటే మనకి ప్రిన్స్ కట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే, ఫ్రంట్ పార్ట్ కూడా దీంతో కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనము వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని మొత్తం జాయింట్ ఉంటుంది కదా, దాన్ని నా వైపు ఉండేటట్టు చూసుకొని ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం అనుకుంటున్నాను. హ్యాండ్స్ కట్ చేస్తే మనకు ఒక పని అయిపోయినట్టు ఉంటుంది అనమాట. అదేదో సింపుల్గా అనిపిస్తుంది బ్లౌజ్ కటింగ్లో. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ఇట్లా నేను
4 ఫోల్డ్స్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ చేసుకొని ఆల్రెడీ లైనింగ్ కూడా 4 ఫోల్డ్స్ ఉంది కదా, దాని మీద పెట్టేసుకొని ఇట్లా స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ వచ్చేసి దాన్నే నేను సైడ్ ఎదురు అనేది వేస్తాను పడితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా ఉంది కదా, ఇట్లా నేను చూపించినట్టుగా ఓపెన్స్ అనేది ఆపోజిట్లో ఉండేటట్టు చూసుకొని క్లోజ్ అనేది మన వైపు పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఎలా పెట్టేసుకున్నామో ఫస్ట్ అలానే పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని నీట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవడమే. ప్రిన్స్ కట్ సపరేట్ చేసేసుకోవడమే. ఇట్లా అయితే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేశాను నేను. ఇలా ఫ్రంట్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ అనేది ఓపెన్స్ ఉంటాయి కాబట్టి మనం ఎటు సైడ్ పెట్టేసుకున్నా మనకి సింపుల్గానే అయిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఇటు పెట్టాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఇటు పెట్టుకుంటున్నాను నేను. ఇట్లా పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకొని చూసుకోవాలి. మనకి ఒక 1/2 ఇంచ్ అనేది మినిమం ఎక్స్ట్రా ఖర్చు ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట, పెట్టుకోవాలి సరి చేసుకొని. ఇట్లా ఓపెన్స్ వైపే నేను బ్యాక్ పార్ట్ అనేది పెట్టానన్నమాట. మనం ఎలాగో ఓపెన్స్ ఉంటాయి కదా, ఇట్లా నీట్గా అయితే నేను కట్ చేసేసుకున్నాను. నెక్ అయితే నేను కట్ చేయలేదు, స్టిచ్ చేసేటప్పుడు నేను అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసిన తర్వాత కట్ చేస్తానన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ ప్రిన్స్ కట్ ఉంది కదా, ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అదే మిడిల్లో ఫ్యాబ్రిక్ ఉంది కదా మనకి నెక్ పార్ట్ అనేది, ఆ నెక్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి దీనికి నేను మెడ పీసెస్ కానీ ఏమీ వేయట్లేదు అనమాట, నార్మల్గా స్టిచ్ చేసేసుకొని రివర్స్ చేసుకుంటున్నాను. ఇలా అయితేనే సింపుల్గా అనిపిస్తుంది అండ్ నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇట్లా ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్ అనేది ఇట్లా రౌండ్గా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకొని మనము అక్కడ రౌండ్ కాబట్టి మూలల్లో అనేది మొత్తం కూడా నేను ఇట్లా టక్స్ అనేది పెట్టుకుంటున్నాను. కుట్టు అనేది కట్ అవ్వకుండా మనం టక్స్ పెట్టుకోవాలి. ఇంకా ఇట్లా రివర్స్ చేసుకొని నీట్గా మన లైనింగ్ వైపు ఖర్చు అనేది సైడ్కి అనేది అనేసుకొని లైనింగ్ పైన అనేది చివర ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్ దగ్గర. ఇట్లా స్టిచ్ వేసుకుంటే మనకి మళ్ళా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రివర్స్ చేసుకొని స్టిచ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది అనమాట. కావాలంటే మీరు గమనించండి. అంటే ఇట్లా రివర్స్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్ వేసేటప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు పోకుండా నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. ఇట్లా స్టిచ్ వేసుకుంటే స్టిప్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట లుక్ కూడా. ఇక్కడ చూడండి, నేను ఇట్లా రివర్స్ చేసేసుకొని మళ్ళీ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసుకున్నాను ఇట్లా నీట్గా. ఇట్లా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూరు కూడా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ ఉంది కదా, సైడ్ పీసులు ప్రిన్స్ కట్వి, వాటిని కూడా నేను లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని చుట్టూరు కూడా స్టిచ్ అనేది వేసేసుకున్నాను, 2 పార్ట్స్ కూడా. ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ప్రిన్స్ కట్ అనేది మొత్తం జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా లాగకుండా నీట్గా అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ అనేది దానికి ఇట్లా స్టిచ్ వేసుకుంటూ రావాలి, లాగొద్దు. లాగితే మాత్రం మనకి ఎక్కువైనా వస్తుంది, ఆ షేప్ అవుట్ అయినా అయిపోతుంది అనమాట. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా వస్తుంది ఒక సైడ్ అనేది. ఈ సైడ్ ఎలా ఉందో మనము ఇట్లా ఎలా స్టిచ్ చేసామో సెకండ్ వైపు కూడా మనం అలానే స్టిచ్ వేసుకోవాలి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 సైడ్లు కూడా 2 స్టిచ్లు అనేది వేసుకోవాలన్నమాట. అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద నడుం పట్టి అనేది వేసుకుందాము. అండ్ దీనికి హెమ్మింగ్ అనేది ఏం లేదు, నార్మల్గా స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ అనేది ఒక 2 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కూడా అవసరం లేదు, 1.5 ఇంచ్ తోటి వెడల్పుతోటి ఒక లైనింగ్ అనేది కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఒక సైడ్ అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఒక సైడ్ అనేది ఖర్చు సైడ్ అనేది కొంచెం ఎగస్ట్రా ఉండేటట్టు చూసుకుంటున్నాను. ఎందుకంటే మనకి స్టిచ్ చేసిన తర్వాత డౌన్కి వచ్చేస్తుంది బ్లౌజ్ అనేది. కొంచెం 1/2 ఇంచ్ అనేది అటు పైకి పెట్టేసుకుంటే లైనింగ్ స్టిచ్ వేసిన తర్వాత మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట. నేను ఎందుకంటే బ్లౌజు కట్ చేసేటప్పుడు పైకి కట్ చేయలేదు కదా, అందుకని ఇట్లా స్టిచ్ చేసేటప్పుడు అడ్జస్ట్ చేసేసాను. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ లైనింగ్ వైపు అనేది ఖర్చు అనేది సైడ్కి అనేసి లైనింగ్ వైపు స్టిచ్ వేసాను లైనింగ్ పైన. అట్లా స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్కి లైనింగ్ వైపు 2 ఫోల్డ్స్ అనేది చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. దీనికి హెమ్మింగ్ అంటూ ఏం లేదనమాట. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇట్లా ఒక పిన్స్ అనేది పెట్టుకోవాలి, అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్ అనేది మనం అటు ఇటు జరిగిపోకుండా
నీట్గా ఉండటానికి. ఫస్ట్ నేను ఒక సైడ్ చూపిస్తాను. ఫస్ట్ ఒక సైడ్ అయితే నేను ఇట్లా పిన్స్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాను. మీకు ఎటు చేతి వాళ్ళుగా ఉంటే అటు స్టిచ్ చేసుకుంటూ రండి. ఇప్పుడైతే నెక్ చుట్టూరు కూడా మనం ఇట్లా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. స్కాలప్ డిజైన్ దగ్గర మాత్రం ఎక్కువ ఖర్చు ఉండకూడదు. మినిమం గోర్ అంతే ఉండాలి. స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉండాలి. ఇంకంతే అట్లా స్టిచ్ వేసుకుంటేనే మనకి స్కాలప్ అనేది నీట్గా వస్తుంది అండ్ బ్రాడ్గా కూడా రాదు. ఇట్లా స్టిచ్ వేసుకొని నీట్గా స్కాలప్ అనేది డిజైన్ అనేది నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. అండ్ రౌండ్ కూడా మొత్తం స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత పిన్స్ పెట్టాం కదా, ఆ పిన్స్ కూడా తీసేసుకొని ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా ఇట్లా స్కాలప్ చుట్టూరు మొత్తం కూడా కట్ చేసుకొని చిన్న స్కాలప్ మధ్యలో చిన్న కట్స్ అనేది పెట్టుకొని మనం ఇట్లా రివర్స్ అనేది చేసుకోవాలన్నమాట. మొత్తం కూడా ఇట్లా రివర్స్ చేసుకోవాలి. నాకు ఇక్కడ కొంచెం ఎక్కువగా అనిపించింది, చూస్తున్నాను ఎట్లా వస్తుందా అని చెప్పేసి, కానీ పర్లేదు బట్ బాగానే వచ్చింది అనుకుంటున్నాను. మొత్తం కూడా ఇట్లా స్కాలప్ కూడా నీట్గా వచ్చేటట్టు రివర్స్ చేసుకున్నాను. ఇట్లా రివర్స్ చేసుకున్న తర్వాత స్కాలప్ పైన మనం అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్ నెక్ పైన మొత్తం చుట్టూ వేసుకుంటూ రావాలి కాబట్టి ఫస్ట్ అయితే ఇట్లా ఒక సైడ్ నుంచి నేను స్టిచ్చింగ్ అనేది మొదలు పెట్టాను. ఒక చివర రావాలి స్టిచ్ అనేది, మనకు అప్పుడు నీట్గా ఉంటుంది. స్కాలప్ బాగా కనిపించాలంటే చివర అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలి సన్నగా. ఇట్లా మనం స్కాలప్ అనేది సరి చేసుకుంటూ నీట్గా వచ్చేటట్టు స్టిచ్ వేసుకుంటూ మూలలు కూడా ఎక్కడ తప్పిపోకుండా స్టిచ్ వేసుకుంటూ రావాలి నీట్గా. ఇట్లా మొత్తం చుట్టూరు కూడా స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఎగస్ట్రా అనేది చుట్టూ కూడా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం నెక్ పార్ట్ వరకే స్టిచ్ చేసాం కదా, ఇక్కడ మళ్ళీ చుట్టూరు లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకుంటూ రావాలి. అటాచ్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని కూడా మనము నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని మనకి సైడ్ ఉంటుంది కదా టక్స్ అనేది, వాటిని కూడా వేసేసుకోవాలన్నమాట. మనం ఇటు సైడ్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకున్నామో ఇంకొక సైడ్ పార్ట్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి. నేను కింద టక్స్లు కూడా వేసేసుకున్నాను. 4 ఇంచెస్ పొడవుతోటి స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఉక్స్ పట్టి, కాజా పట్టి అండ్ కింద నడుం పట్టి వేసుకోవాలి. నేను ఫ్రంట్ పార్ట్కి ఎలా వేసానో ఇది మాత్రం హెమ్మింగ్ పెట్టాను. ఇట్లా నీట్గా నేను ఉక్స్ పట్టి, కాజా పట్టి అండ్ కింద పట్టి కూడా వేసుకున్నాను. నీట్గా ఇట్లా ఉందన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి నేను రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకొని ఇట్లా లోత్ అనేది కూడా తీసుకున్నాను. ఇట్లా ఉన్న తర్వాత దీన్ని మనం పఫ్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా నేను చూపించినట్టు చిన్న ఫ్రిల్స్ అనేది ఒక 6 అనేది పెట్టుకుంటే మనకి పఫ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఈ హ్యాండ్ అలా నేను స్టిచ్ చేశాను, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ హ్యాండ్ కూడా నేను అలానే స్టిచ్ చేశాను. 2 హ్యాండ్స్ కూడా ఇట్లా పఫ్ అనేది పెట్టేసుకున్నాను, నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకుంటే మనకి ఇంకా హ్యాండ్స్ అనేది జాయిన్ చేసేసుకోవడమే. షోల్డర్స్ అనేది రెండు స్టిచ్లు అనేది రఫ్ లాగేయండి, 2 వైపులు కూడా ఇట్లా స్ట్రాంగ్గా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి మనము మిడిల్లో అనేది ఒక టక్ పెట్టుకున్నాం కదా, ఆ టక్ అండ్ షోల్డర్ మిడిల్లో ఒక కుట్టు, 2 కూడా మిడిల్లో కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని లోతు భాగం అనేది ఫ్రంట్ వైపు ఉండే హ్యాండ్ చూసుకొని పెట్టేసుకొని ఇట్లా నీట్గా అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇట్లా ఒక సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ మిడిల్ నుంచి ఆ మిడిల్ పాయింట్ నుంచి ఇంకొక మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ ఇటు సైడ్ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ కూడా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఈ ఎండ్ వరకు కూడా ఇంకొక స్టిచ్ అనేది ఆ స్టిచ్ మీదే వేసుకుంటూ రావాలి. అప్పుడు మనకి రెండు పడతాయి కదా. ఇట్లానే ఈ హ్యాండ్ ఎలా రెడీ చేసి పెట్టుకున్నామో ఇంకొక హ్యాండ్ కూడా మనం సేమ్ అలానే స్టిచ్ చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ హ్యాండ్ చూపిస్తాను చూడ ఎంత బాగా వచ్చిందో పఫ్ అనేది. ఇట్లా రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఈ హ్యాండ్, ఇటు కూడా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలానే జాయిన్ చేసి పెట్టుకున్నాను నేను ఇంకొక హ్యాండ్ కూడా. ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ స్టిచెస్ అనేది వేసుకోవాలన్నమాట. సైడ్ స్టిచెస్ కోసం మనం నడుం పార్ట్ అనేది మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు 32 ఇంచెస్ నడుం సైజ్ అనమాట. 32 ఇంచెస్ నడుం సైజ్ అన్నప్పుడు ఒక పార్ట్ వచ్చేసి మనకి 16 ఇంచెస్ ఉంది. 16 ఇంచెస్ అంటే మనకి ఒక 4 పార్ట్స్గా మనం చేసుకుంటే మనకి 8 ఇంచెస్ వస్తుంది కదా. మిడిల్ నుంచి నేను ఇటు 8కి మళ్ళీ ఈ మిడిల్ నుంచి ఇటు 8 ఇంచెస్కి ఇట్లా మార్క్ పెట్టుకుంటున్నాను. లేకపోతే స్ట్రైట్గా మనం 16 ఇంచెస్కి పెట్టేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి వచ్చేసి మళ్ళీ ఇటు నుంచి ఇక్కడి నుంచి 8 ఇంచెస్కి అండ్ మళ్ళీ బ్యాక్ పార్ట్ ఇంకొక సైడ్ ఉంది కదా ఇంకొక పార్ట్, దానికి కూడా 8 ఇంచెస్కి అనేది ఇట్లా మార్క్ అనేది పెట్టుకోవాలి. 8 ఇంచెస్కి ఇట్లా మార్క్ పెట్టుకున్న తర్వాత మనము
ఈ బ్యాక్ పార్ట్ ఒకటి అండ్ ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ అనేది ఇట్లా మనం పెట్టుకున్న మార్క్స్ రెండు కూడా ఒకే డాట్ అనేది ఒకే మిక్స్డ్ అయినట్టు ఒకే చోట ఉండేటట్టు చూసుకొని ఆ చోట నుంచి 2 మార్క్స్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇట్లా మనం రఫ్ అనేది ఒకటి లాగేసుకొని మనం స్ట్రైట్గా అనేది స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ చంక కూడా మనం చూసుకోవాలి ఎంత వస్తుంది అని చెప్పేసి నీట్గా మొత్తం సరి చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు మనం హ్యాండ్ కూడా సైజ్ అనేది చూసుకోవాలి. నేను టేప్ మెజర్ చేసుకుంటున్నాను. నాకు 5.5 ఇంచ్ అట్లా పెట్టుకుంటున్నాను. అంతగా లూజ్ అనిపిస్తే ఇంకొక స్టిచ్ అనేది మళ్ళీ మనము స్టిచ్ అనేది ఇంకొకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ కింద మనం నడుం పార్ట్ దగ్గర నుంచి కూడా పై హ్యాండ్ వరకు మనకి ఏ ఫిట్టింగ్ అయినా స్ట్రైట్గా ఉంటే మనకి ఫిట్టింగ్ కుదురుతుంది. కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ వాళ్ళు వేసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ ఉంది అక్కడ లూజ్ ఉంది అంటాం కదా, అప్పుడు మళ్ళీ వేయాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం నీట్గా ఇట్లా స్ట్రైట్గా అనేది వేసుకోవాలి. ఏ బ్లౌజ్ అయినా స్ట్రైట్గా అనేది ఉండాలన్నమాట. మెయిన్ స్టిచ్ అనేది క్రాస్గా అట్లా పడితే మనకి తప్పిపోయినట్టే అనిపిస్తుంది. మళ్ళీ వేసుకున్నప్పుడు అక్కడ లూజ్ అనిపిస్తుంది. ఇట్లా నీట్గా స్టిచ్చెస్ అనేది నేను 3 వేసాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది అనేది బ్యాక్ పార్ట్ ఇక్కడ ఓవర్లాక్ చేస్తారు కదా అందరూ, మన దగ్గర ఓవర్లాక్ లేనప్పుడు ఇట్లా మనము ఖర్చు అనేది లోపలికి పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవడమే. ఇట్లా స్టిచ్ అనేది వేసుకుంటే మనకి గుచ్చుకోకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట. ఎన్ని రోజులైనా ఖర్చు అలానే ఉంటుంది. ఇట్లా నేను లోపలికి అనేది ఖర్చు అనేది మడత పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ వస్తున్నాను. నేను త్రీ స్టిచెసే వేసాను అనమాట ఖర్చు దగ్గర. ఇట్లా నీట్గా మొత్తం కూడా స్టిచెస్ వేసుకుంటే మనకి 4 స్టిచెస్ వేసినట్టు ఈ బ్లౌజ్కి సైడ్ కూడా స్టిచ్ వేసాను కదా, ఇటు సైడ్ లాగా సైడ్ కూడా ఇలానే స్టిచెస్ వేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. బ్లౌజ్ కంప్లీట్ లుక్ ఇలా ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.